తాత ఏంట్రా? ఆత్మహత్య ఎలా చేసుకోవాలో తెలుసా? ఆత్మహత్య? ఇప్పుడు దాని గురించి తెలుసుకోవడం ఎందుకురా? మన బతుకుండడం వల్ల ఎదుటి వాళ్ళ నష్టం ఉన్నప్పుడు మనం చచ్చిపోవడం వల్ల ఏమైనా నష్టం ఉంది తాత? అస్సలు లేదు. పైగా సాక్రిఫైస్ చేసిన వాళ్ళ మన పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. అయితే ఆత్మహత్య చేసుకునే మార్గాలు చెప్పు. రైలు కింద పడి చావచ్చు, బాడీ డ్యామేజ్ అవుతుందేమో, సముద్రంలో పడి చావచ్చు, సముద్రం అపవిత్రం అవుతుందేమో, పోనీ ఊరేసుకుని చావచ్చు, మెడంతా వరుచుకోపోతుందేమో, హాయిగా విషయం తాగి చావచ్చు. కరెక్ట్. విషయం అయితే బెటర్. తాత విషయం తాగి నువ్వు ఆత్మహత్య చేసుకోవా? నేనా? ఆత్మహత్య చేసుకునే మార్గాల గురించి అడిగింది నా కోసమా? అవును, నీకోసమే. నువ్వు సత్తేనేగా నాకు సీనియర్ పోస్ట్ రాదు. మనం బతుకుంటాం వల్ల ఎటు వాళ్ళు నష్టం ఉన్నప్పుడు చచ్చిపోవడం బెటర్ అన్నావుగా. ప్లీజ్ తాత సచ్చవా సచ్చవా. పెట్టా నన్ను చావమంటావుట్రా? ఏదో ఒక రోజు నన్ను చంపేసి అబ్బే ఏం లేదు మేడం, జూబాబు గడి ముద్దొస్తాను ఎత్తుకున్నా అంతే. ఎంత ముద్దొస్తున్నాడు బుజ్జుముండ. ఎక్స్క్యూజ్ మీ, చౌదరి గారంటే నేనే. రండి కూర్చోండి. చెప్పండి, వాట్స్ యువర్ ప్రాబ్లం? నా పేరు రోజా. ఏ ఆడపిల్ల జీవితంలో రాకూడని వింత ప్రాబ్లం నాకొచ్చింది. ఏంటది? ప్రస్తుతం నేను గర్భవతిని. ఇందులో వింతే ఉంది. ఆడజన్మ ఎత్తాక గర్భవతులై తీరాలి. మాతృత్వంలోనే ఉంది ఆడజన్మ సార్థకం. అమ్మ అనిపించుకొనుటే స్త్రీమూర్తికి గౌరవం. నాకు మాత్రం అగౌరవంగా ఉంది. ఎందుకంటే నాకు ఇంకా పెళ్లి కాలేదు. ఇందులోనూ వింతే ఉంది. ఈ రోజులో ఇది ఫ్యాషన్. షట్ అప్. అప్ మేడం. పెళ్లి కాకుండానే నెల తప్పారా? అవును, నేను తప్పాను. కానీ నీది తప్పలేదు. ఆ దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నేను ఎలా గర్భవతినయ్యానో నాకు తెలీదు. తాత నాకు డౌట్. చేసే అవుట్. ఇప్పుడు నీకు తెలియకుండా నీ గర్భం వస్తుందా? తెలియకుండానే కాదు, తెలిసి కూడా రాదు. ఎందుకంటే నేను మగాణ్ణి. అంటే ఆడపిల్ల తెలియకుండా వస్తుందా? వస్తుంది, కానీ ఆ పిల్లకి తెలియకుండా కాదు, చుట్టుపక్కల వాళ్ళు తెలియకుండా. మరి అమ్మాయి తనకు తెలియకుండా తనకు వచ్చిందంటుంది. అందుకేగా మన దగ్గరికి వచ్చింది. మరి ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలి? అదే ఆలోచిస్తున్నా. ఐడియా, బ్రహ్మాండమైన ఐడియా. ఏంటి? ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలి కదా మన ప్రాబ్లం. అవును. ఎలాగైతే అది వాళ్ళ మేడం గారే చూసుకుంటారు. ఇదే నీకు వచ్చిన ఐడియా? యా. అమ్మో, అయ్యో, ఏంటో కొట్టు. ఇలాంటి ఏదో ఐడియాలు వచ్చిన వారిని ఎడం చెంప మీద కొట్టడం నా వీక్నెస్. మరి కుడి చెంప మీద ఎందుకు కొట్టా? రెండో చెంప మీద కొడితే బ్యాలెన్స్ అవుతుందని. పద. నేను చెప్పేవి మీకు వింతగా అనిపించవచ్చు, కానీ అది మాత్రం నిజం. నాకు తెలిసి నేనే తప్పు చెయ్యలేదు, అయినా గర్భవతినయ్యాను. ఈ అవమానం భరించలేక చచ్చిపోవాలనిపిస్తుంది. దయచేసి అతను ఎవరో కనుక్కొని నా ప్రాణాన్ని మానాన్ని కాపాడండి మేడం, మీకు దండం పెడతాను. డోంట్ వరీ మిస్ రోజా, మీరు చెప్పిందే నిజమైతే దీనికి కారకులెవరో కనుక్కొని వాడికి తగిన బుద్ధి చెప్తాను. మీరు ధైర్యంగా ఉండండి. ధైర్యే సాహసే ప్రెగ్నెన్సీ అన్నారు పెద్దలు. షట్ అప్. ఎస్ మేడం. మిస్ రోజా, నేను అడిగిన వాటికి మీరు కరెక్ట్ గా సమాధానాలు చెప్పండి. మీరెవరినైనా ప్రేమించారా? నేను మా మేనత్త వాళ్ళ ఇంట్లో ఉండి చదువుకుంటున్నాను. నేను మా బావ రవి ప్రేమించుకున్నాం. త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నాం. ఇటు తిరిగి పెళ్లి చేసుకోబోతున్నాం కదా అని అతనే ఏమన్నా తొందరపడ్డాడేమో. మా బావ లాంటి వాడు కాడు. మీ బావ కాక మీ ఇంట్లో ఇంకెవరెవరుంటారు?
మా అత్తయ్య మావయ్య. మా పక్క వాటాలో కిషోర్ అనే ఒక అతను అద్దెకుంటున్నాడు. మరో వాటాలో మా హౌస్ ఓనర్ శంకర్రావు గారు ఉంటారు. ఐ సీ. పక్క వాటాలో కిషోర్ ఒకడు ఉంటున్నట్టు మేడం. వాడి మీద నాకు డౌట్ గా ఉంది. వెళ్ళి 4 వాయించి నిజం కక్కించమంటారా? అంత సీన్ లేదు నీకు. ఆగు. మరి ఎంత సీన్ ఉంది? ఏదో నా పక్క 4 కామెడీలు చెప్పంత సీన్ ఉంది అంతే. అంతేనా? అయితే అంతే. చూడండి మిస్ రోజా, మీరు ఎప్పుడైనా ఎక్కువసేపు స్పృహ లేకుండా పడున్నారా? లేదు మేడం. పోనీ మొద్దు నిద్రపోయే అలవాటుందా? లేదు మేడం. చీమ చిట్టుకుమన్నా నాకు మెలకు వస్తుంది. కోడి నిద్ర అన్నమాట. మీకేదైనా ఆపరేషన్ జరిగి హాస్పిటల్ ఎక్కువసేపు మత్తులో ఏమైనా ఉన్నారా? నాకింతవరకు ఏ ఆపరేషన్ జరగలేదు మేడం. కళ్ళు తిరగడం గానీ వాంతులవ్వడం గానీ ఏమైనా జరిగిందా? ఓ నెల రోజుల క్రితం వాంతులయ్యాయి. డాక్టర్ దగ్గరికి వెళ్తే ప్రెగ్నెన్సీ అని అన్నారు. ఐ సీ. ఇది ఎలా జరిగిందో నాకే అర్థం కావడం లేదు. కాలేజీలో మగపిల్లలతో సరదాగా ఫ్రెండ్లీగా ఉంటానే కానీ ఎవరితో హద్దు మీరు ప్రవర్తించలేదు. ఎవరిని హద్దు దాటనివ్వలేదు. ఈ విషయం ఎవరికైనా చెప్తే నన్ను నా మాటల్ని నమ్మకపోగా నన్నే అనుమానిస్తున్నారు మేడం. ఓకే మిస్ రోజా, మీరేం భయపడకండి. వారం రోజుల్లో ఈ మిస్టరీ ఛేదించి ఇది ఎలా జరిగిందో దీనికి కారకులు ఎవరో కనుక్కొని వాణ్ణి పట్టుకొచ్చి మీ ముందు నిలబెడతాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదిగోండి మేడం నా అడ్రస్. వస్తాను మేడం. ఓకే. మిస్ రోజా, ఆనంద నిలయం, విజయనగర్ కాలనీ. తాత ఇదిగో రోజా ఉండే ఆనంద నిలయం. ఆనందం కనపడింది కదా అని మరి అంత ఆనందంగా చెప్పక్కర్లేదు. తాత ఇది రోజా ఉండే ఆనంద నిలయం. కనపడింది విషాద నిలయం కాదు, ఆనంద నిలయం. నువ్వు నోర్మై. తాత ఆనంద నిలయం అంటే ఏంటి? ఇంట్లో ఉండే వాళ్ళందరూ ఎప్పుడు ఆనందంగా ఉంటారా? కాదు, నీలాగా ఏడుస్తూ ఉంటారు. తాత మనుషులు ఎందుకు ఏడుస్తారు? ఎదుటివాడు బాగుపడుతున్నందుకు. ఏడుపులు అసలు ఎన్ని రకాలు ఉంటాయి? 2 రకాలు. ఒకటి మనకి లేదని ఏడుపు, 2 ఎదుటివాడికి ఉందని ఏడుపు. నువ్వు ఎప్పుడైనా ఏడ్చావు తాత? నిన్ను అసిస్టెంట్ గా పెట్టి దగ్గరించి అదేగా నా పని. పదా కుక్కలున్నాయి జాగ్రత్త. అమ్మో ఉంటే మనకేంట్రా, నేను చూసి ఆ కుక్కలు జాగ్రత్త పడాలి. అబ్బా ఏంట్రా అలా కురుకో? కుక్కల గురించి ఎవరైనా మాట్లాడితే ఇలా కొరకడం నా వీక్నెస్. ఏం చూడలే పద. ఎక్స్క్యూజ్ మీ. ఏమండి ఏమండి ఎవరండి లోపల? మనుషులు. మరి బయట కుక్కలు ఉన్నాయని బోర్డు కట్టారు? కుక్కలు ఉన్నాయని కాదు, మీలాంటి వాళ్ళు వస్తారని కుక్కలు వస్తాయి జాగ్రత్త అని బోర్డు పెట్టారు. జోకులు? అబ్బో ఏమనుకున్నారు మీరు, భలే జోకులు వేస్తారు సార్. ఇంతకీ మీరు ఎవరు సార్? అది నేను అడగాల్సిన ప్రశ్న. అవును కదా, మర్చిపోయాను. నా పేరు బాబీ, వీడు జూబాబీ. మేము రోజా వాళ్ళ ఊరి నుంచి వచ్చాం. ఇంతకీ మీరెవరు సార్? నేను ఈ ఇంటి ఓనర్ని. అయితే మీ పేరు శంకర్రావు? అంటే ఇంటి ఓనర్ పేరు శంకర్రావు ఉండాలని గవర్నమెంట్ రూల్ పెట్టిందా? అబ్బే అదేం కాదులేండి, రోజా మీ గురించి చెప్పింది. రోజా చెప్పిందా? రోజా నా గురించి చెప్పిందా? ఏం చెప్పింది? ఏం చెప్పింది? మీరు చాలా మంచివారని, సద్గుణుడు ఉండా అని, మహానుభావు ఉండా అని, ఉత్తమ ఉండా అని. అబ్బే అదేం కాదులేండి, ఉత్తమ ఉండని, మహోత్తమ ఉండని చెప్పింది. చెబుతుంది లేవయ్యా, ఎందుకు చెప్పదు? ఆ అమ్మాయి మీద నేను చూపించే ప్రేమ లాంటిది. అమ్మాయి మీద మీరు ప్రేమ చూపిస్తుంటారా? ఏమయ్యా, ప్రేమ చూపించడానికి నేను పనికిరానా? అస్సలు పనికిరారని. అబ్బే అదే లేదు, అమ్మాయి మీద ప్రేమ చూపించాలని మీరు బ్రహ్మాండంగా పనికొస్తారా అంటున్నాడు. నేను అర్జెంట్ పని మీద బయటకు వెళ్తున్నాను. అమ్మాయి లోపల ఉన్నట్టుంది, మీరు వెళ్ళండి. వెళ్తాం వెళ్తాం. బాబు రోజా ఉందా బాబు లోపల? ఏ లోపల? నా మనసు లోపల, నా కళ్ళ లోపల, నా గది లోపల, లేక నా ప్రపంచం లోపల? ఏ లోపల? ఇంటి లోపల ఉంది, కానీ ఎల్లప్పుడూ ఇంటి లోపలే ఉండదు. అరచేతను అడ్డం పెట్టి సూర్యకాంతను ఆపలేం, నట్టింట్లో అట్టి పెట్టి చందమామను ఆపలేం. ఏంటి బాబు ఇది, కవితమా? అయ్యుండొచ్చు. అదేమిటో రోజా పేరు వినగానే నా మనసులో వాయుగుండం ఏర్పడుతుంది. తర్వాత కవిత్వం తుఫానై విరుచుకుపడుతుంది. ఎందుకంటే ఎందుకేంటి నాయనా, అదో రకమైన పిచ్చి. అవును, అదొక రకమైన పిచ్చి, రోజా పిచ్చి. తెలుస్తూనే ఉంది. నువ్వు పద.
అయితే ఏమంటావరా? రోజాని పెళ్లి చేసుకోవా? ఎలా చేసుకుంటానమ్మా? ఎవరితోనో ఎఫ్ఐఆర్ పెట్టుకుందని చేసుకొని ఆ పాపాన్ని నన్ను మొయ్యమంటావా? బావా, దయచేసి అంత మాట అనకు. నేను అలాంటి దాన్ని కాదు. నాకే పాపం తెలియదు. తెలియకుండానే నీ కడుపులో పాప రూపంలో పెరుగుతోందా? మాట్లాడవే. ఏం మాట్లాడుతుందిరా? ఎలా జరిగిందో కూడా తెలియక బాధపడుతూ అవమానంతో నలిగిపోతుంటేను. ఈ చెడిపోయిందని పెళ్లి చేసుకుంటే రేపు మనం అవమానంతో చావాలి. నోర్ముయ్. రోజా చెడిపోలేదురా, చెడగొట్టబడి. అంటే అర్థం చెడిందనేగా? అవుననుకో. అనుకోవడం కాదు, నిజమే అది. నేను మాత్రం చేస్తే పెళ్లి చేసుకోను. కానీ ఈ సంవత్సరం లోపు నువ్వు పెళ్లి చేసుకోకపోతే నీకు ప్రాణగండం ఉందని చెప్పారు కదరా జ్యోతిష్కులు. అది కదా నాన్న, దీన్ని పెళ్లి చేసుకుని అంటున్నాను కానీ అసలు పెళ్లే చేసుకుని అంటలేదుగా. పోనీ మా చెల్లెలు కూతురు సీతను చేసుకుంటావా? సీత కాకపోతే గీత. దీన్ని తప్ప దేనైనా చేసుకుంటాను. అత్తయ్య, బాధపడకమ్మా, ఊరుకో అమ్మా, ఊరుకో. వాడితో నేను మాట్లాడతాగా. ఏం మాట్లాడతావి? జరిగిన దాంట్లో రోజా తప్పు లేకపోయినా తప్పు జరిగింది. జరిగిందని తెలిసాక ఏ మగాడు మాత్రం దీన్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటాడు? మావయ్య, చూడమ్మా, నీ మీద ప్రేమ నిన్ను నమ్మమంటుంది. జరిగిన ఘోరం నిజాన్ని నమ్మమంటుంది. ఈ పరిస్థితుల్లో నీ మీద సానుభూతి తప్ప ఏమీ చేయలేని అసమర్థులు. మమ్మల్ని క్షమించమ్మా. అమ్మా రోజా, గుడ్ ఈవినింగ్ మేడం. మీరు వెళ్ళిన పని ఏమైంది? చాలా అయింది మేడం. మీరు చెప్పినట్లుగానే రోజా ఇంటికి వెళ్ళాం మేడం. అక్కడ వ్యక్తులందరినీ పరిశీలించాం మేడం. చాలా చాకచక్యంగా అన్ని విషయాలు చాట్ నుంచి గమనించి నోట్ చేసుకొచ్చాం మేడం. ఇంట్రొడక్షన్ వద్దు, విషయం చెప్పండి. అలాగే మేడం. మేం చేసిన పరిశోధనలో రవి తండ్రి నాకు అనుమానిస్తున్నా అనిపించాడు మేడం. తన చెల్లెలు కూతురు సీతతో రవి పెళ్లి జరిపించడం కోసం ఈ రోజా మీద అత్యాచారం చేయించాడేమో అని నా అనుమానం. రవి రోజాని చేసుకోనంటుంటే తన మేనకోడలు సీతను చేసుకుంటావా అని అడిగాడు మేడం. అంత మాత్రాన తన అనుమానించడం కరెక్ట్ కాదు మేడం. రవికి సంవత్సరం లోపల పెళ్లి కాకపోతే ప్రాణగండ ఉందట. అందుకని తన మేనగోడలనిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాడేమో. ఏమో. ఆ ఇంట్లో అద్దెకుండే కిషోరికి రోజా అంటే పిచ్చి ప్రేమ. బహుశా అతనేమని ఈ పని చేశాడేమో అని నా అనుమానం. అలా అయితే ఇంటి వాళ్ళ శంకరరావును కూడా అనుమానించాలి మేడం. రోజా మీద తను ప్రేమ చూపిస్తున్నట్టు తనే ఒప్పుకున్నాడు. నాకు ఇప్పుడిప్పుడే ఇంకో వ్యక్తి మీద అనుమానంగా ఉంది మేడం. ఎవరి మీద? చెప్పు, ఎవరి మీద నీకు అనుమానం? రోజాని ప్రేమించిన రవి మీద. అతనికి రోజా మీద మోజు తగ్గో లేక ఇంకెవరి మీద నా మోజు కలిగో రోజాని వదిలించుకోవడం కోసం ఆమెను పాట చేశాడేమో అని నా అనుమానం. సో నలుగురు అనుమానించదగ్గట్టే ఉన్నారన్నమాట. అవును మేడం. ఒకవేళ నలుగురు కలిసి. Shut up! షూర్ మేడం. రోజా ఫోన్ నెంబర్ ఎంత? హలో రోజా గారా, నేను శోధన్ని. ఒకసారి మీతో మాట్లాడాలి. సాయంత్రం నేను బ్లూ మూన్ రెస్టారెంట్ వైపు వస్తున్నాను. ఆ రెస్టారెంట్లో కలుద్దాం. ఉంటాను. తాత, మనుషులు హోటల్కి ఎందుకు వస్తారు? పప్పు రుబ్బడానికి. ఆ? లేకపోతే మరేంటి అడగటం? హోటల్ ఎందుకు వస్తారు? మెక్కడానికి. ఇంటికి హోటల్కి తేడా ఏంటి? ఇల్లు ఇల్లాలు లాంటిది, హోటలు ప్రియురాలు లాంటిది. అంటే ఇంట్లో ఉన్నప్పుడు హోటల్ గుర్తొస్తుంది, హోటల్లో ఉన్నప్పుడు ఇల్లు గుర్తొస్తుంది, అంతే. మేడం గారు ఇంకా రాలేదనుకుంటా. వచ్చే వరకు మనం ఖాళీగా ఉంటాం ఎందుకు? మిషన్ అడిద్దాం. వేడిగా ఏముందా? పెనం. జోకా? మీతో జోకులేట్ సార్. జోకులేట్ అని కూడా అవతల వాళ్ళకి ఓ స్టేటస్ ఉండాలి. అంటే నువ్వు జోకులేయడానికి మా స్టేటస్ సరిపోదని అర్థం? అర్థం, ప్రతిపదార్థం, తాత్పర్యం అంతా అదే. కాదు సార్, నా స్టేటస్ సరిపోదని. సర్లే, ఇంతకీ వేడిగా ఏముంది? చెప్పాను కదా సార్, పెనం.
మళ్ళీ జోకులా? జోక్ సార్, పెనం అనే కొత్త ఐటమ్ ఉంది సార్. పెసరపప్పు, కందిపప్పు, మినపప్పు, శనగపప్పు అన్నీ కలిపి స్పెషల్ గా దోశ వేస్తారు సార్. అది నల్లగా పెనం రంగులో ఉంటుంది, అందుకే దానికి పెనం అని పేరు పెట్టాం సార్. అయితే 2 పెనాలు పట్రా. రే జూబాబి, ఆ పెనాలు ఎట్టా ఉంటాయో తెలుసా? ఇంకా తినలేదుగా. తినకుండా నేను చెప్పనా? చెప్పి ఎలా ఉంటాయి? నీ మొహంలా ఉంటాయి. అబ్బా, నా ముఖం గురించి ఎవరైనా చీపుగా మాట్లాడితే వాళ్ళ ముఖం నీళ్లు కొట్టడం నా వీక్నెస్. ఏం చేస్తా? అవును, ఏం చేస్తావు? ఖర్చుతో మొహం తుడుచుకుంటావు. చచ్చా, మాడిపోయిన దోశలు తెచ్చిపెట్టి దానికి పెనమని పేరు పెట్టి మంచిగా తినిపించాలని చూస్తాడా? అంటే వీడి కంటికి మనం మరీ వెధవలా కనపడమా? మనం కాదు, నువ్వు. ఏడ్చోలే, తిను. రే సర్వరు, చెప్తా నీ పని. ఏ సర్వరా, ఇలా రా. ఏంటయ్యా ఇది? వెంట్రుక అనుకుంటాను సార్. అనుకున్నా అనుకోపోయినా ఇది వెంట్రుకే. ఎక్కడ మీ మేనేజర్? పిలువు. ఇలా దోశలో వెంట్రుకలు గోల్డ్ వేసి పెడతారా? పిలువు మీ మేనేజర్. ఇవాళ మీ హోటల్ సంగతి అటు ఇటు తేల్చేస్తాను. వద్దు సార్, మా మేనేజర్కి తెలిస్తే మా ఉద్యోగాలు పోతాయి. దీనికి మీరు బిల్లు ఇవ్వకపోయినా పర్లేదు సార్, దయచేసి అంత పని చేయకండి సార్. అయితే వెళ్ళి 2 కూల్ డ్రింక్స్ పట్టరా. అలాగే సార్. అదిగో మేడం వాళ్ళు వచ్చేసారు. రండి మేడం. ఇంకో 2 పట్టరా. ఎందుకు రమ్మన్నారు మేడం? ఉదయం మా అసిస్టెంట్స్ మీ ఇంటికి వచ్చారు. అక్కడి పరిస్థితి చూస్తే ఎవరి మటుకు వారు అనుమానస్తుల్లానే ఉన్నారట. నాకు అలాగే అనిపిస్తోంది. మీ పక్క వాటలో ఉండే కిషోర్ మీతో ఎలా ఉంటాడు? బాగానే ఉంటాడు. నా ఉద్దేశం, నేనంటే అతనికి పిచ్చి ప్రేమ అని మీరెలా అనుకున్నారు? తన రూమ్లో గోడల నిండా రోజా రోజా అని కొన్ని వేల సార్లు నా పేరు రాసుకున్నాడు. అలా నా పేరెందుకు రాసుకున్నారు అని మీరు అడగలేదా? అడిగాను. ఏ సమాధానం చెప్పకుండా ఒక పిచ్చి నవ్వు నవ్వి వెళ్ళిపోయాడు. ఐ సీ. మీ బావ మరెవరినైనా ప్రేమిస్తున్నాడేమోనని మీకెప్పుడైనా అనుమానం వచ్చిందా? లేదు. మీ మావయ్యకి తన మేనకోడల్ని మీ బావకిచ్చి చెయ్యాలనే ఉద్దేశం ఏమన్నా ఉందా? ఏమో తెలీదు. మా అత్తయ్య చిన్నప్పటి నుంచి నేనే ఆ ఇంటి కోడలంటూ ఉండేది. నాకే అదృష్టం లేదు. బాధపడకండి, త్వరలోనే మీరు ఆ ఇంటి కోడలవుతారు. ఏవో మేడం, రోజు రోజుకి నా నమ్మకం పోతుంది. నన్ను నా మాటల్ని ఎవ్వరు నమ్మకపోవడంతో నా మీద నాకే అనుమానం కలుగుతోంది. డోంట్ థింక్ లైక్ దట్. మీరిలా ధైర్యం కోల్పోకూడదు. మీకండగా నేనున్నాను, మనకండగా నిజం ఉంది. ఆ ధైర్యంతోనే ఇంతకాలం బ్రతుకున్నాను. లేకపోతే ఎప్పుడో. నో నో నో, చదువుకున్న వాళ్ళు మీరేలా మాట్లాడితే ఎలా? ఇంకో 4 రోజులు ఓపిక పట్టండి. ఈ మిస్టరీ ఏమిటో తేల్చేస్తాను. వెళ్దాం పదండి. మీరు బిల్ పే చేసి రండి. త్వరగా సిప్ ఇచ్చేస్తే మేము వెళ్ళిపోతాం. ఇప్పేంటి ఇప్పుడేగా కూల్ డ్రింక్స్ తాగారు? సిప్ అంటే అది కాదు. మరేంటి? సిప్ అంటే ఏంటో చెప్పు. కస్టమర్స్ సర్వర్స్ కి ఇచ్చేది కదా. అలాగే సర్వర్లే కస్టమర్లకి ఎదురు డబ్బులు ఇస్తే దట్ కాల్ సిప్. SIPPU సిప్. ఇచ్చేయి. ఇవ్వకపోతే ప్లేట్లో వెంటగా మేనేజర్ ఉద్యోగం. అమ్మో వద్దులే. దాట్స్ గుడ్, కీప్ ఇట్ అప్.
ఎక్స్క్యూజ్ మీ, డాక్టర్ సునీత గారు ఉన్నారా? ఆ రూమ్లో ఉన్నారండి. ఎక్స్క్యూజ్ మీ, ఎస్, మీతో కొంచెం మాట్లాడాలి. కూర్చోండి. థ్యాంక్ యూ. చెప్పండి. అది రోజా గురించి. ఏ రోజా? అదే నెల రోజుల క్రితం మీ దగ్గరికి వచ్చింది. ఓహో, నారాయణ గారి మేనకోడలా? ఎస్, ఆ అమ్మాయి. ఆ విషయం మాట్లాడదామని. ఐఎమ్ సారీ. ఫ్యామిలీ డాక్టర్ అయ్యుండి ఆ ఫ్యామిలీ మెంబర్స్ గురించి మరొకరి దగ్గర మాట్లాడడం మా సంస్కారం కాదు. ఆ, నేను రోజాకి బాగా కావలసిన దాన్ని. తనే విషయమంతా నాకు చెప్పింది. ఏం చెప్పింది? తను నెల తప్పిందని, కారకులు ఎవరో తెలియదని. మీరు ఆ అమ్మాయికి ట్రీట్మెంట్ ఇస్తున్నారు కాబట్టి ఆ అమాయకురాల్ని రక్షించడానికి మీ సలహాలు, సహాయం చాలా అవసరం. దయచేసి కాదనకండి. అలాగే. రోజా నాకు చెల్లెల్లాంటిది. ఏ ఆడపిల్లకి రాకుండా కష్టం పాపం ఆ పిల్లకొచ్చింది. కష్టంలో ఆదుకోవడం వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్గానే కాకుండా ఫ్యామిలీ ఫ్రెండ్గా కూడా నా బాధ్యత. అడగండి. ఇలా అడుగుతున్నానని ఏమీ అనుకోకండి. రోజాని ఎవరైనా రేప్ చేసుంటారని మీకేమైనా డౌట్ వచ్చిందా? వచ్చింది. రేప్కి గురై ఆ విషయం చెప్పుకోవడానికి భయపడి ఇలా తనకు తెలియకుండానే గర్భం వచ్చింది అని చెప్తుందేమో అనుకున్నాను. అక్కలా అనునయించి అడిగాను. అలాంటిది ఏం జరగలేదని ఒట్టేసి మరీ చెప్పింది. మరి ఇది ఎలా సాధ్యం? నా అనుమానం, రోజా మన దగ్గర ఏదో దాస్తూ ఉండాలి, నిజం చెప్పడానికి భయపడుతూ ఉండాలి, లేదా ఏదైనా తీవ్రమైన షాక్కి గురై జరిగింది మర్చిపోయి ఉండాలి. మరి ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయడం? ఆమెని సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్లి ట్రాన్స్లోకి పంపితే ఏమైనా ఫలితం ఉండొచ్చేమో. ఎస్, గుడ్ ఐడియా. రేపే సైకియాట్రిస్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి. నేను రోజాని తీసుకొస్తాను. అలాగే. థ్యాంక్ యూ. మేడం మేడం, అతనే హౌస్ ఓనర్. అతను మీకు తెలుసు కదా, వెళ్ళి మాటల్లో పెట్టండి. అలాగే మేడం. నమస్కారం శంకర్రావు. నమస్కారం. నమస్కారం. బాగున్నారా? ఏం బాగులేండి. మీకు తెలియంది ఏముంది, మా ఆవిడికి పక్షవాతం, మా పెద్ద కూతురికి క్షయ, చిన్న కూతురికి ఉబ్బసం, పెద్ద కొడుకు అల్సరు, చిన్న కొడుకు క్యాన్సర్. ఇక నా సంగతి మీకు తెలుసు కదా, ఎయిడ్స్. లేకపోతే మరి ఏమిటే, బాగుండి బట్టేగా ఇంత హ్యాపీగా తిరగలుగుతున్నాను. ఇంత హ్యాపీగా నన్ను చూస్తూ కూడా బాగున్నారా అని అడుగుతావు, బుద్ధి లేదు? ఉంది. మీకు కొంచెం కావాలా? ఏం లేదు. ఇదేంటి చీర? మీకోసమేనా? కాదు, నీకోసం. ఈ కలర్ మా తాతకి బాగా సూట్ అవుతుంది. ఇచ్చేయండి, ఇచ్చేయండి. ఈ చీర నీ కోసం కాదు, నా కోసం కాదు, నా కూతురి కోసం. కూతురా? మీరొక్కరే ఉంటారని రోజా చెప్పింది. మరి కూతురు ఎవరు? ఇంకెవరు? రోజాయే నా కూతురు. ఎవరూ లేని నాకు రోజాయే ఆ దేవుడిచ్చిన కూతురు. ఈ రోజు రోజా పుట్టినరోజు, అందుకే ఈ చీర తీసుకెళ్తున్నా. గుడ్ మార్నింగ్ కిషోర్ బాబు. నాకు మాత్రం వెరీ బ్యాడ్ మార్నింగ్. ఈ బ్యాడ్ ఫేస్ ఎదురైంది నాకు. ఆ గుడ్ ఫేస్ ఇంకా ఎదురవ్వలేదు. ఏ గుడ్ ఫేస్? రోజా ఫేస్. తొందరగా వెళ్ళి ఆ ఫేస్ చూసేంత వరకు నాకు తిక్కగా ఉంటుంది. రోజా అంటే మీకంత ఇదే సార్? ఇది కాదు, అది అది కూడా కాదు, ఇంకేదో. ఏంటి సార్ అది? అభిమానం, ప్రేమాభిమానం. అంటే రోజాను నువ్వు ప్రేమిస్తున్నావన్నమాట. లేకపోతే నువ్వు ప్రేమిద్దావనా? అనా? అంటే చెయ్యా, నువ్వు నాకు లేదు రాసులే పెట్టుకో. ఏడి పెట్టేది? ఇదిగా ఇంకొకసారి నా రోజా గురించి మాట్లాడారంటే ఒళ్ళంతా వాతలు 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 పెట్టేస్తాను, జాగ్రత్త.
దీర్ఘాయుష్మాన్ భవ. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. ఊరుకోమ్మా, పుట్టినరోజు నాడు కన్నీళ్లు పెట్టుకో. తప్పమ్మా, అలా మాట్లాడుకున్నాం. అంతా సవ్యంగానే జరుగుతుంది. వెళ్ళు, బావ దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకో. వెళ్ళాం, పర్వాలేదు. వెళ్ళమ్మా. ఏమని ఆశీర్వదించమంటావు? శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు అని ఆశీర్వదిద్దామంటే నిన్ను ఎవరు కూడా చేసుకోడు. పోనీ దీర్ఘసుమంగళీ భవ అని ఆశీర్వదిద్దామంటే నీకు మొగుడే లేడు. దీర్ఘాయుష్మాన్ భవ అని ఆశీర్వదిద్దామంటే పెళ్లి కాకుండానే తల్లి అవ్వబోతున్న నీలాంటి వాళ్ళు బ్రతకడం వేస్ట్. ఇక ఒకటే ఆశీర్వాదం బ్యాలెన్స్ ఉంది. సుపుత్ర ప్రాప్తిరస్తు. ఎక్స్క్యూజ్ మీ, నా పేరు శోధన. రోజా గురించి మీతో కొంచెం మాట్లాడాలి. ఏంటి? రోజా పట్ల మీ ప్రవర్తన బాగాలేదు. దాని ప్రవర్తన బాగుందా? అది ఎవరితోనో తిరగడం బాగుందా? పెళ్లి కాకుండానే గర్భవతి కావడం బాగుందా? కనీసం వాడెవడో చెప్పకుండా మమ్మల్ని ఎలా హింసించడం బాగుందా? ఏది బాగుందండి? మీ ప్రవర్తన మాత్రం ఖచ్చితంగా బాగాలేదు. అది ఎలా జరిగిందో తెలియక ఆ పిల్ల అల్లాడిపోతుంది. మీరు ఇలా ఆమెను నిందించడం అస్సలు బాగాలేదు. ఇదే మీ చెల్లెల విషయంలో ఎలా జరుగుంటే మీరు ఇలాగే ప్రవర్తించేవాళ్ళ? తప్పు చేసింది తల్లైనా చెల్లైనా ఒకటే. అది ఆ అమ్మాయిదే తప్పని తెలిసినప్పుడు రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు. అవతల వాళ్ళ చేయొచ్చి మన చేతికి తగిలినా మీరనుకునే ఆ చప్పట్లే వస్తాయి. వాదించడానికి వచ్చారా? మీ ప్రవర్తన వారించడానికి వచ్చాను. ఒకళ్ళ చేత చెప్పించుకోవడం అలవాట్లేదు. నేనెప్పుడు నన్నే నమ్ముతాను. మీరు ఇంతకు ముందు రోజాని, రోజా ప్రేమను కూడా నమ్మారు. అందుకే నన్ను నమ్మక ద్రోహం చేసింది. నన్ను నిలువున మోసం చేసింది. అది అంతగతే కాదు, మోసగత్తే కూడా. ఇంకో రకంగా చెప్పాలంటే పడుపు గత్తే. మీరు చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. తప్పుగా మాట్లాడడం కాదు, మీతో ఎంతసేపు మాట్లాడమే. రోజా, రోజా, ఏం చేస్తున్నావు? చిక్కు తీసుకుంటున్నాను. జీవితమే చిక్కుల్లో పడ్డదాని కదా. నీ చిక్కులు త్వరలోనే తీరబోతున్నాయి. నీ ప్రెగ్నెన్సీ కార్డు ఒకసారి ఇవ్వు. ప్రెగ్నెన్సీ కార్డ్ ఏంటి? అదే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేసినప్పుడు హాస్పిటల్లో కార్డ్ అవుట్ ఇస్తారు కదా, అది. ఎందుకు? డెలివరీ డేట్ చెప్తారా? అవును, నీ కష్టాలకి డెలివరీ డేట్ చెప్తాను. ఆ కార్డ్ లేదు. అయినా అవన్నీ అడిగి తీసుకోవడానికి నేను పెళ్ళయ్యాక తల్లిని కాబోతున్న దాన్ని కాదు కదా. పోయావేమో డౌట్ వచ్చి ఆయన అన్నేమంత త్వరగా ఎందుకు పోతావులే. అయినా నువ్వంతా వీర కాన్సన్ట్రేషన్ తో ఆలోచిస్తున్నావేంటి? రోజా కేసు గురించి ఎన్నో చిత్రమైన కేసులు సాల్వ్ చేసిన మన మేడం గారు ఈ విచిత్రమైన కేసు విషయంలో ఇంకా క్లైమాక్స్ రాలేదేంటా? ఈ రోజే రోజా కేసుకు సంబంధించిన క్లైమాక్స్ గురించి మనం కలిసిన అందరినీ సాయంత్రం 5 గంటలకి రోజా వాళ్ళ ఇంట్లో సమావేశం అయ్యేలా చేయండి.
ఆ వ్యక్తి ఎవరు అక్కడే బయటపడతాను. అలాగే మేడం. ఉమ్. ఏంటమ్మా అందరినీ 5 గంటలకల్లా రమ్మన్నావు, ఏం మాట్లాడావు? ఒక్కోసారి మాటల కంటే మౌనమే బాగా పనిచేస్తుంది బాబాయ్ గారు. రోజా జీవితంతో ఆడుకున్న వ్యక్తి ఇక్కడే ఉన్నారు. ఆ విషయం నేను సాక్ష్యాలతో సహా ప్రూవ్ చేయగలను. కానీ వాళ్ళు చేసింది ప్రాయశ్చిత్తం లేని తప్పే అయినా కొంతలో కొంత వాళ్ళకి ప్రాయశ్చిత్తం చేసుకునే అవకాశం ఇస్తున్నాను. ఏమిటది? ఒకే 1 నిమిషం టైం ఇస్తున్నాను. పలానా వ్యక్తి ఈ పని చేసింది అని నేను చెప్పకముందే వాళ్ళంతటా వాళ్లే ఆ తప్పును ఒప్పుకోవాలి. ఆల్ రైట్, నేనిచ్చిన గడువు పూర్తయింది. ఆ వ్యక్తి ఎవరో నేనే చెప్తాను. రోజాని గర్భవతిని చేసి ఏమీ తెలియనట్టు అమాయకంగా తప్పించుకు తిరుగుతున్న ఆ వ్యక్తి డాక్టర్ సునీత. నేనా తప్పు చేయడం ఏంటి? నాన్సెన్స్. సెన్స్ మర్చిపోయి ఈ న్యూసెన్స్ క్రియేట్ చేసింది మీరే. నేనెలా చేస్తానండి? ఓ స్త్రీ అయ్యుండి మరో స్త్రీకి గర్భం ఎలా తెప్పిస్తాను? తెప్పించగలను, స్త్రీగా కాదు, ఓ డాక్టర్గా. డాక్టర్గా అయితే మాత్రం అదెలా సాధ్యపడుతుంది? పడుతుంది. ఎలాగో నన్ను చెప్పమంటారా, మీరు చెప్తారా? మీకెవరికీ తెలియని నిజం, డాక్టర్ సునీత కల్పించిన అబద్ధం రోజా గర్భవతి కావడం. ఎస్, నిజానికి రోజా గర్భవతి కాదు. అబద్ధం. అదంతా పచ్చి అబద్ధం. రోజాకి నిజంగానే గర్భం వచ్చింది. వస్తే మరి అందరు గర్భవతులకి ఇచ్చినట్టు ఆమెకి ప్రెగ్నెన్సీ కార్డు ఎందుకు ఇవ్వలేదు? గర్భవతుల రిజిస్టర్లో రోజా పేరు ఎందుకు లేదు? అది మా స్టాఫ్ ఏదో పొరపాటు పడి ఉంటారు. కానీ వేరే డాక్టర్ పొరపాటు పడరుగా. రోజా అసలు గర్భవతి కాదు. ఈ రోజు వరకు ఆమె కన్నిగానే ఉందని ఈ సిటీలో నంబర్ 1 లేడీ డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్ ఇది. చూడండి. ఎథిక్స్ ఉన్న ఏ డాక్టర్ చేయకూడని ఘోరమైన పని చేసింది ఈ డాక్టర్. చాలా మంది యాక్టర్లు డాక్టర్లు కాబోయి యాక్టర్లు అయ్యామంటారు. కానీ ఈ సునీత డాక్టర్ అయింది, అంతకంటే గొప్ప యాక్టర్ అయింది. ఆవిడ యాక్షన్ చేస్తే వాంతులు వేవిళ్ళు అంటూ రియాక్షన్ ఇక్కడ వచ్చిందేంటి మేడం? ఎలా అంటే ఫ్యామిలీ డాక్టర్ కాబట్టి రోజాతో నీరసంగా కనిపిస్తున్నావని, బలానికి టాబ్లెట్స్ ఇచ్చానని చెప్పి వాంతులు అవ్వడానికి ఇచ్చింది. రోజా కంగారు పడి తన దగ్గరకు వచ్చేసరికి వాంతులు తగ్గడానికని చెప్పి మెన్సెస్ ఆగిపోవడానికి మరో టాబ్లెట్ ఇచ్చింది. మెన్సెస్ రాకపోయేసరికి భయపడి చెకప్ కోసం వెళ్తే ఈసారి ఏకంగా నువ్వు గర్భవతివని చెప్పింది. ఇలా ఓ కన్నె పిల్లని అక్షరాల గర్భవతిగా మలిచి అందరినీ నమ్మించగలిగిన ద గ్రేట్ డాక్టర్, సారీ ద గ్రేట్ యాక్టర్ మిస్ సునీత MBBS. Am I right, మిస్ సునీత? ఇప్పటికైనా చేసిన తప్పు ఒప్పుకోండి, లేకపోతే పోలీసులు రంగప్రవేశం చేయాల్సి ఉంటుంది.
నన్ను క్షమించు రోజా. క్షమించదగ్గ తప్ప నువ్వు చేసింది? నీలాంటి దాన్ని నిలువున నరికి పాతరేసిన తప్పలేదు. చెప్పు, ఎందుకు చేసావు పాపిష్టి పని? మాట్లాడవే, ఎందుకు చేసావు ఈ పని చెప్పు. చెప్తాను. చేసిన పాపం చెప్తే పోతుందంటారు. నేను ఈ రవిని మనసారా ప్రేమించాను. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాను. అనుకుంటే ఆ విషయం రవితో చెప్పాలి, అంతేగాని రోజా జీవితంతో ఆడుకోవడం ఎందుకు? ఎందుకంటే రవి రోజాని ప్రేమిస్తున్నాడు కాబట్టి. నేను రవిని పెళ్లి చేసుకోవాలంటే రోజాని అడ్డు తప్పించాలి. అందుకని రోజాని గర్భవతిని నమ్మించి అందరికీ తెలిసేలా చేశాను. రోజా నిలదప్పిందని తెలిస్తే రవి ఆమెను పెళ్లి చేసుకోవడమే నేను చేసుకోవచ్చని ఆశపడ్డాను. నీ ఆశ మరో ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేస్తుందని మాత్రం ఆలోచించలేకపోయావు. నా కోడల జీవితంలో నిప్పులు పోయాలని చూసిన నువ్వు ఇంతకింత అనుభవిస్తావే పాపిష్టిదానా. నన్ను క్షమించండి. రవి మీద నాకున్న ప్రేమ నా చేత ఇలా చేయించింది. ప్రేమట ప్రేమ ప్రేమ అనే పదాన్ని ఉచ్చరించడానికి కూడా నీకు అర్హత లేదు. ప్రేమ త్యాగాన్ని కోరుకుంటున్నా. కానీ నీ ప్రేమ అమాయకురాలైన రోజా మానం కోరుకుంది. రోజాకి అవమానం కావాలని ఇంకేం మాట్లాడుతుంది. మా ఫ్రెండ్ చెల్లెలు కదా, నీతో చనువుగా ప్రవర్తించినందుకు, నిన్ను మా ఫ్యామిలీ డాక్టర్గా పెట్టుకున్నందుకు మా ఫ్యామిలీ మొత్తానికి మనశ్శాంతి లేకుండా చేసావు. చిచి, నీ మొహం చూడాలంటేనే అసహ్యంగా ఉంది. రోజా, కళ్ళ ముందు కనపడే సాక్ష్యాన్ని బట్టి నేను అనుమానించాను, అవమానించాను. ఇందులో నీ తప్పే ఉంది బావా. ఆ పరిస్థితుల్లో ఏ మగవాడినా అలాగే బిహేవ్ చేస్తాడు. నాటేమీ బాగలేదు. ఈ అమ్మాయి పుణ్యమాని నీకు ఇంకా మంచిదే వచ్చేసింది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఈ జన్మలో మర్చిపోలేను. మేడం, నాకు డౌట్. నాకు డౌట్ మేడం. ఏంటి డౌట్స్? అడగరా? ముందు నువ్వు అడుగు తాత. ఏం లేదు మేడం, ఆ డాక్టర్ అమ్మే ఇంత డ్రామా ప్లే చేసిందని మీకు ఎలా డౌట్ వచ్చింది అనేదే నా డౌట్ మేడం. ఈ డౌట్ నువ్వు ఇంకా అడగలేదంట అని నా డౌట్ తాత. రోజాని వేరే లెవెల్లో ప్రేమిస్తోంది ఈ కిషోర్ అయితే ఈ డాక్టర్ మీద మీకెందుకు డౌట్ వచ్చింది మేడం? నేను మీలాగే అనుకున్నాను. కానీ కిషోర్ ప్రేమిస్తోంది ఈ రోజాని కాదు, సినీ నటి రోజాని. కావాలంటే అతని జేబు చూడండి. కిషోర్ కాదని కన్ఫర్మ్ చేసుకున్నాక రవి రూమ్కి వెళ్ళాను. అది అందుగతే కాదు, మోసగతి కూడా. ఇంకో రకంగా చెప్పాలంటే పడుపు గతి. మీరు చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. తప్పుగా మాట్లాడతా, నీతో ఎంతసేపు మాట్లాడమే తప్పు. అక్కడ రవి రూమ్లో స్టెత్ ఇయర్ పాయింట్ చూడగానే నాకు అనుమానం వచ్చింది. అంతకుముందు ఈ డాక్టర్ రూమ్లో డాక్టర్తో మాట్లాడుతున్నప్పుడు క్యాజువల్గా స్టెత్ తీసుకున్నాను. మరి ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయడం? అప్పుడు ఈ స్టెత్ కి ఇయర్ పాయింట్ లేకపోవడం గమనించాను. ఇది ఈ స్టెత్ ఒకే కంపెనీ కావడంతో అనుమానం వచ్చింది. ఎంత ఫ్యామిలీ డాక్టర్ అయినా పెళ్లి కాని కుర్రాడి బెడ్రూమ్ లోకి వచ్చేంత చనువు చూపించిందంటే అతని మీద ఇంట్రెస్ట్ ఉందేమో అనిపించింది. అప్పుడే మొదటిసారిగా ఆమె మీద డౌట్ వచ్చింది. అప్పటి వరకు
రోజా గర్భవతి కావడానికి కారకులు ఎవరా అని ఆలోచిస్తున్న నేను అసలు రోజా గర్భవతి కాకపోతే అన్న యాంగిల్లో ఫస్ట్ టైం ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాను. రోజా దగ్గర ప్రెగ్నెన్సీ కార్డ్ లేదనేసరికి దానికోసం హాస్పిటల్కి వెళ్ళాను. ఎక్స్క్యూజ్ మీ, మా కజిన్ రోజా నెల రోజుల క్రితం ఇక్కడ చెకప్కి వచ్చింది. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేశారు. ప్రెగ్నెన్సీ కార్డ్ ఏది? దాని గురించే వచ్చాను. ఆ రోజు ప్రెగ్నెన్సీ కార్డ్ తీసుకోలేదు. తీసుకోలేదా? మా రూల్స్ ప్రకారం ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేయగానే పేషెంట్కి ప్రెగ్నెన్సీ కార్డ్ ఇచ్చేస్తాం. ఏదో హడావుడిలో అప్పుడు మర్చిపోయి ఉంటారు. ఇప్పుడు కొంచెం చూసిస్తారా ప్లీజ్? ఎన్ని రోజులైంది? నెల రోజుల క్రితం. పేరు? రోజా. అలాంటి పేరేమీ మా రిజిస్టర్లో లేదు. లేదా? ఇంకొకసారి చూడండి. ఈ నెలలోనే కాదు, గత 2 నెలలుగా రోజా అనే పేరు రిజిస్టర్లో ఎంటర్ కాలేదు. రోజా పేరు గర్భవతుల రిజిస్టర్లో లేకపోవడం, రోజాకి ప్రెగ్నెన్సీ కార్డు ఇవ్వకపోవడంతో నా అనుమానం నిజమనిపించింది. వెంటనే రోజాని మరో డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి టెస్ట్ చేయించాను. రోజా ప్రెగ్నెంట్ కాదని కన్య అని చెప్పారు ఆ డాక్టర్. దాంతో అసలు దొంగ బయటపడిపోయింది. ఇంత ఘోరం చేసినందుకు సునీతిని పోలీసులకి పట్టించాలి. అయినా ఊరుకున్నానంటే కారణం సునీతి ఇంత ఘోరానికి పాల్పడింది రోజా మీద ద్వేషంతో కాదు, రవి మీద ప్రేమతో. చూడండి డాక్టర్, ప్రేమించడం తప్పు కాదు. ఆ ప్రేమను పొందడం కోసం మీరెన్నుకున్న మార్గమే తప్పు. ఇంకొకసారి ఇలాంటి తప్పు చేయకండి. ఎలాగైతేనే మొత్తానికి గండం గడిచింది. గడిచింది కదా, వెంటనే పప్పనానికి ఏర్పాట్లు చేయించండి మరి. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. శుభం.